అమెరికా ఇరాన్ కొట్టుకు చస్తూ ఉంటే భారత్ నలిగిపోతూ ఉంది. రెండు కోడె దూడలు పొడుచుకుంటూ ఉంటే మధ్యలో లేగ దూడ నలిగిపోయినట్టుగా భారత్ పరిస్థితి తయారైంది. 13 రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 రోజుల నుంచి భారతదేశంలో ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సప్లై నిలిచిపోయింది. ఇక గృహ వినియోగానికి ఏదో ఒక విధంగా నెట్టుకొస్తూ ఉన్నారు, ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ గృహ వినియోగ సిలిండర్ల కోసం జనం బారులు తిరుగుతూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ 5,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హోటళ్ళు, రెస్టారెంట్లు మూతేశారు. ఇక మార్చి 18వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వివాహాలు ఉన్నాయి. కొన్ని వివాహాలు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. హాస్టల్స్ కూడా మూత పడబోతూ ఉన్నాయి. ఒకసారి కనుక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానీ మెన్ హాస్టల్ కానీ మూత పడితే వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా 60 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రాబోయే రోజుల్లో రైళ్లలో కూడా ఆహారం దొరికే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇరాన్తో చర్చలు ప్రారంభించింది. భారత్కు చెందిన 12 గ్యాస్ ట్యాంకర్లు అక్కడ చిక్కుకుపోయాయి హార్మూజ్ జలసంధిలో. ఇరాన్ కనుక అనుమతిస్తే మేము దాటించుకొని హార్మూజ్ జలసంధి నుంచి సేఫ్గా దాటించి తీసుకెళ్తామని భారత్ సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇరాన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇరాన్లో అధికార పార్టీతోనే ఆ యొక్క మంత్రులతో చర్చలు జరపాలన్నా కూడా వాళ్ళంతా బంకర్లో దాక్కుని అండర్గ్రౌండ్లో ఉన్నారు. అందువల్ల చర్చల కార్యక్రమం కూడా అంత సాఫీగా జరగడం లేదు. భారత్ జెండాతో ఉన్న షిప్పుల మీద మేము దాడి చేయము అని మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే ఒక నౌక రహస్యంగా ముంబై పోర్టుకి చేరుకుంది. మరొక నౌకని అధికారికంగానే దాటించామని రాయబారులు చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది గంటల్లో హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు చెందిన 11 గ్యాస్ ట్యాంకర్లు దాటుతాయా, హార్ముజ్ జలసంధి దాటవా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. గ్యాస్ గనక ఈ సమస్యను గనక రాబోయే 2-3 రోజుల్లో పరిష్కరించకపోతే 2 కోట్ల మంది కార్మికులు రోడ్డును పడే అవకాశం ఉంది. హోటల్లో వంట చేసేవాళ్ళు, వెయిటర్ల నుంచి వేలాది మంది దీని మీద ఆధారపడిన పర్యాటక రంగం కూడా మూతపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, పెట్రోల్ డీజిల్కి అయితే కొరత లేదు, కానీ గ్యాస్ ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్ నుంచి రావాల్సి ఉంది. హార్ముజ్ జలసంధి కనుక మూసివేస్తే ఈ కమర్షియల్ గ్యాస్ దొరికే అవకాశాలు లేవు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం సాధారణ వినియోగదారుడి మీద కూడా పడే ప్రమాదం ఉంది. అయితే భారత్ చర్యలు చేపట్టింది, ఎంతవరకు ఫలిస్తాయి అనే దాని మీద మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే కరోనా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం మేము ఆ సమస్యని ఎదుర్కోగలిగాము, అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఈ సమస్యను మేము రాబోయే వారం రోజుల్లోనే అధిగమిస్తాము అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. చూడాలి, ఇరాన్తో చర్చలు, సంప్రదింపులు కనుక ఫలిస్తే అక్కడి నుంచి భారత్కు చెందిన షిప్పులు క్షేమంగా బయటకు వస్తాయి. లేదంటే మాత్రం వేలవేళలు ఆడిపోవాల్సిందే. గ్యాస్ సరఫరా ఒక్కసారి నిలిచిపోతే కేవలం హోటల్లో, రెస్టారెంట్లో కాదు, దాని ప్రభావం భారతదేశం మీద అనేక రంగాల మీద లింక్ ఉంటుందన్నమాట. పర్యాటక రంగం మూతమడిపోతూ ఉంది. ట్రైన్స్లో కనీసం తాగడానికి టీ కూడా దొరకవు. అలాంటి పరిస్థితులు, దుస్థితి నెలకొనే అవకాశం. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ ఎలా స్పందిస్తుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.